పార్టీ గుండాలకు ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడించినా ఇంకా సిగ్గు రాలేదు ఈ దొంగలకి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పాటని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త పెట్టుకుంటే మీ పాటని పాట పెట్టకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీఆర్ఎస్ పార్టీ దొంగలు దాడి చేసి కార్యకర్త పైన చంపేయడం జరిగింది కార్యకర్తను. ఇదేనారా మీ సంస్కృతి? ఒక్కడైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఉద్యమకారుడు ఉన్నారా? ఇప్పుడు ఒక్కడైనా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోడు మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నోడు ఉన్నారా? ఎవడు లేడు. మధ్యలో వచ్చిన దొంగలే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయ్యారు, మధ్యలో వచ్చిన దొంగలే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయ్యారు, మధ్యలో వచ్చిన దొంగలే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అయ్యారు, మధ్యలో వచ్చిన దొంగలే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు అయ్యారు. అందుకోసమే మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు దింపేసిర్రా. ఇప్పటికి మీరు సిగ్గు రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపేస్తారా? ఈ 9.5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనులు కలిసి పోరాటం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కడే తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసిరు టీఆర్ఎస్ పార్టీ దొంగలు. వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునేలా ప్రసంగాల్లో ప్రేరేపించడం జరిగింది కేసీఆర్ ఉద్యమ సమయంలో. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి, మైనార్టీ బంధు అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దొంగలు మొత్తం డబ్బులు తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకు తిన్నారు. ఇట్లా దోచుకు తినడం కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడం చంపేస్తారా మీరు? చూడండి మిత్రులారా, ఎంత బాధాకరం. బీఆర్ఎస్ కార్యకర్తల దాడి, కాంగ్రెస్ నేత మృతి. న్యూ ఇయర్ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాట విషయంలో ఘర్షణ. రేవంత్ రెడ్డి పాట పెట్టుకోవాలని కాంగ్రెస్ కార్యకర్త అంటే రేవంత్ రెడ్డి పాట వద్దురా కాంగ్రెస్ వాడు అంటారు ఈ దొంగలు, టీఆర్ఎస్ పార్టీ దొంగలు. ఎందుకురా మీరు ఇన్ని రోజులు పెట్టుకోలేదరా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ జై అని మీరు పెట్టుకోలేదరా? తెలంగాణ సర్వనాశనం చేసిన కేసీఆర్ పాటలు ఇన్ని రోజులు విన్నాం. సర్వనాశనం చేసిన వద్దురా ఈ దళితుల ముద్దని తెలంగాణ ప్రజలు తీర్పిస్తే ఇంకా సిగ్గు లేకుండా మన కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసి చంపుతారా మీరు? న్యూ ఇయర్ వేడుకల్లో రేవంత్ పాట విషయంలో ఘర్షణ. కాంగ్రెస్ నేత ఛాతిపై బీరు సీసాతో బీఆర్ఎస్ కార్యకర్తల దాడి, అక్కడికక్కడే మృతి. కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో ఘటన. ఊర్లో తీవ్ర ఉద్రిక్తత, మృతుడి కుటుంబ సభ్యుల నేతల ఆందోళన. న్యూ ఇయర్ వేడుకల్లో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రూపొందించిన ఆడియో సాంగ్ ను ఆపాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆపోతుంటూ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడం ఘర్షణకు దారితీయడంతో ఆపేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ కార్యకర్తలు బీరు సీసాతో ఛాతిపై కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో జరిగింది. మృతుడు కాంగ్రెస్ నాయకుడు 45 ఏళ్లు సాధుల రాములు. గ్రామస్తులు మృతుడి భార్య వివరాల ప్రకారం నాచుపల్లిలో ఆదివారం అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. రేవంత్ రెడ్డిపై రూపొందించిన పాట పెట్టుకుని గ్రామానికి చెందిన యువకులు డాన్స్ చేశారు. అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు కీసర రవి, కొంగల అనిల్, కొంగల వినోద్, గోపాల్ వెళ్లి ఆ పాటను ఆపేసి బీఆర్ఎస్ పాటను పెట్టాలని వారికి చెప్పారు. అరే కాంగ్రెస్ వాళ్ళ పాట పెట్టుకున్నారు, మీకేం పనుదురా సంకనాకనికి ఓనికి వాళ్ళ సంకనాకనిక? మీరు పక్కన పెట్టుకోవచ్చు కదరా టీఆర్ఎస్ నాయకులరా? ఈ బతుకులు పాడగాను. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకొని రేవంత్ పాటను ఆపొద్దని చెప్పడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. విషయం తెలుసుకున్న సాధుల రాములు అక్కడికి వెళ్లారు. రెండు పార్టీల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీరు సీసాతో రాములు ఛాతిపై కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ పటేల్ సోమవారం ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రాములను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించొద్దంటూ అడ్డుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాములకు భార్య సుజాత, కుమారుడు కుమార్తె ఉన్నారు. గ్రామానికి చెందిన కీసర రవి, కొంగల అనిల్, కొంగల వినోద్, గోపాల్ కలిసి పథకం ప్రకారం తన భర్తను చంపారని, దీని వెనుక గ్రామ పిఎస్సిఎస్ చైర్మన్ చలసాని సుధీర్ ప్రోద్బలం ఉందని సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవను ఆపేందుకు వెళ్లి తన భర్త రామును చంపేస్తామని బెదిరించారని, ఆ తర్వాత ప్రాథమిక పాఠశాల వద్ద అడ్డుకుని బూతులు తిరుగుతూ ఛాతిపై దాడి చేసి చంపారని ఆమె ఆరోపించడం జరిగింది. ఈ బతుకులు పాడుగాను. ఇదారా మీ పని టీఆర్ఎస్ నాయకులరా? నాశనం చేసే రాష్ట్రాన్ని, ప్రజలను కూడా బతకనియరా ఇంకా?